గంటకు అప్డేట్, పూటకు ట్విస్ట్ అన్నట్టుగా సాగుతుంది మొయినాబాద్ డ్రగ్స్ సిరీస్. ఒక సిట్టింగ్ ఎంపీ, ఒక ఎక్స్ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉండడంతో కేసులో సిట్ సీరియస్ గా ముందుకెళ్తుంది. ఇప్పుడు నిందితుల్ని పట్టుకోవడం, వారి ఆర్థిక లావాదేవీలపైన ఫోకస్ చేయడం, డ్రగ్స్ సప్లయర్ ను అదుపులోకి తీసుకోవడం, ఇదంతా ఒక ఎత్తైతే అసలు ఫామ్ హౌస్ నిర్మాణమే ఇల్లీగల్ అని తేలడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటిదాకా నిందితుల ఇల్లీగల్ వ్యవహారాలు, పెడ్లర్స్ కు వాళ్లతో ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీల చుట్టూ నడిచిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసలు ఫామ్ హౌస్ నిర్మాణమే ఇల్లీగల్ అని రెవెన్యూ శాఖ వెల్లడించింది. అసైన్డ్ భూమిలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈ ఫామ్ హౌస్ కట్టారని సర్వే చేసి మరీ తేల్చేసింది. ఫలితంగా ఫామ్ హౌస్ సీజ్ అయింది. ఇటు మొయినాబాద్ పోలీసులు సైతం రెవెన్యూ శాఖకు లెటర్ రాయడంతో త్వరలోనే చర్యలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇటు మాంచి దూకుడు మీదున్న సిట్ త్వరగా కేసును ఛేదించేందుకు చెమటోడుస్తోంది. పార్టీ రోజు కాల్పుల ఘటన వెనుక ఏం జరిగింది, ఎవరి ప్రమేయంతో పోలీసులపై హత్యాయత్నం జరిగింది, మిస్టరీ మొత్తాన్ని ఛేదించి తీర్తామని పట్టుదల మీదుంది. ఈ క్రమంలో నిందితుల్లో ఒకరైన కౌశిక్ రవి ఇచ్చిన సమాచారంతో 4 బృందాలుగా ఏర్పడి ఎట్టకేలకు అభిషేక్ సింగ్ ను పట్టుకుంది సిట్. రోహిత్ రెడ్డి పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసింది అభిషేక్ సింగ్ అని తేల్చారు సిట్ అధికారులు. రోహిత్ కి 24 సార్లు అభిషేక్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు వెల్లడించారు. అభిషేక్ సింగ్ సెల్ ఫోన్ డేటాను సిట్ టీం విశ్లేషిస్తోంది. అసలు అభిషేక్ ఎక్కడి నుంచి డ్రగ్స్ తెస్తున్నాడు, రోహిత్ లాంటి ఇంకెంతమంది అతనికి కస్టమర్స్ గా ఉన్నారు అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు సిట్ అధికారులు. ఇటు రోహిత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలపై సిట్ ఇప్పటికే ఫుల్ ఫోకస్ పెట్టింది. రోహిత్ రెడ్డికి డ్రగ్స్ సప్లయర్స్ తో ఉన్న సంబంధాలు బయటపడడంతో ఆ కోణంలోనూ దర్యాప్తు ముమ్మరం చేసింది. దుబాయ్లో రోహిత్ రెడ్డికున్న సంబంధాలపైన ఆరా తీస్తోంది. అవసరమైతే డ్రగ్స్ లింకులను బట్టబయలు చేసేందుకు ఢిల్లీ, దుబాయ్ కైనా వెళ్లేందుకు సిట్ సిద్ధమైంది. ఇప్పటికే నిందితుల సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని అందులోని డేటాను బయటకు తీసేందుకు శ్రమిస్తోంది. మరోవైపు కేసులో ఇప్పటికే 3 ప్రధాన నిందితులు, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బ్రదర్స్ నమిత్ ను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఉప్పర్పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మొయినాబాద్ పోలీసులు. బుధవారం విచారణ సందర్భంగా ఇరు వర్గాలు హాట్ గా వాదించుకున్నారు. ఇక ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. మరి సోమవారం ఎలాంటి తీర్పు రాబోతోంది, ముగ్గురిని కస్టడీకి తీసుకుంటే ఎలాంటి విషయాలు బయటకొస్తాయి, ఇక సప్లయర్ అభిషేక్ ఫోన్ డేటాలో ఏముంది అన్న విషయాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.